వస్తారు సార్. హే వెల్కమ్ 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 ప్లీజ్ కూర్చో. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అండి. మీ అమ్మాయి గురించి చాలా విన్నాను. మిస్ బ్యూటీ క్వీన్ పేజెంట్ లో పార్టిసిపేట్ చేస్తుంది కదా? అవును సార్, ఆ కాంపిటీషన్ కోసం చాలా కష్టపడుతుంది. ఐఎమ్ సో గ్లాడ్. నా కూతురు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తుందండి. దానికి క్రౌన్ అంటే బాగా ఇష్టం, నాకు కాంపిటీషన్ అంటే చిరాకు. ఐ జస్ట్ హేట్ ఇట్. సో దానికోసమే మీరు మీ కూతురు కాంపిటీషన్ నుంచి తప్పుకుంటే బాగుంటుంది. ఆ క్రౌన్ నా కూతురికి ఇచ్చేస్తాను. ఆమె సంతోషపడుతుంది, నేను ఆనందపడతాను. మీరు ఫ్రీగా ఏం చేయనక్కర్లేదు. మీకు ఎంత కావాలో చెప్పండి, ఐల్ గివ్ ఇట్ యు. డబ్బు ఐల్ జస్ట్ బై. మీకు అంత డబ్బు ఉంటే ఓ 10 కొనుక్కొని పెద్ద ఇల్లు ఉంది కదా సార్, ఇంటి నిండా పెట్టుకోండి. అంతేగాని టాలెంట్ డబ్బుతో కొనాలని చూడకండి సార్, ప్లీజ్. Don't get angry, man. Just chill. నేను చెప్పిన మాట వింటే ఈజీగా ఉంటుంది, లేకపోతే ఉందండి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కష్టాలు మాకు అలవాటే సార్. మరీ ఎక్కువైతే విషం తాగిపోతాం, అంతేగాని అమ్ముడుపోం. వస్తాను సార్. ఆ కాపదే మిమ్మల్ని కాపాడుగాక. కాఫీ. గుడ్ కాఫీ. ఇప్పుడు వచ్చాడు కదా, తన పేరేంటి? కృష్ణకుమార్ సార్. కృష్ణ. వాడికి నువ్వు ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టు. వాడికంటే వాడికి కాదు సార్, వాడి కూతురికి. అసలు వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారో అర్థం కాదు. తనకు తానే నేను కాంపిటీషన్ నుంచి విరమించుకుంటున్నా అనేలా నువ్వు చేయాలి. ఓకే సార్. ఆ పని మా సార్ తన కూతురు కాంపిటీషన్లో ఓడిపోతుంది అనుకోవడంలో తప్పేమీ లేదు. కిరీటం పెట్టే అమ్మా ఏంటి? రే, కూతురు కన్నా దాని అమ్మ కూడా కాంపిటీషన్కి భలే ఉందరా. ఏయ్ ఎవరు నువ్వు? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఆకలిస్తే తినాలి, కోరుకొస్తే పండాలి, అంతేగాని అందం ఉంది కదా రోడ్డు మీదకి వస్తా అన్నీ చూపిస్తాంటే అసలు నీ మగుడు మాస్టర్ కదా, అందులో డొక్కు స్కూటర్ మీద మెల్లగా వస్తాడుగా. వచ్చే దారిలో లారీ గుద్దింది అనుకో, తప్పు 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 గుద్దించానే అనుకో, పోతాడు. మీ ఆయనతో చెప్పు, మా సార్ కొంపలు కట్టగలడు, కోల్చగలడు. మీ ఆయన రెండో తుంచుకున్నాడు, ఇంకొక ఛాన్స్ ఉంది, మార్చుకోమని చెప్పు. మా సార్ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పమని చెప్పు. అర్థమైందా? అర్థమైందా? ఏమైంది? ఏమైంది? కుండీలన్నీ పగిలిపోయి ఉన్నాయి. ఎవరో రౌడీలు మన ఇంటికి వచ్చి నానా గొడవ చేశారండి. దీన్ని ఏవేవో మాట్లాడినారు. మిస్ బ్యూటీ క్వీన్ కాంపిటీషన్ నుంచి తప్పుకోమని బెదిరించారు. నాతో కూడా అసభ్యంగా మాట్లాడాడండి.